సో జనరల్గా నేను మ్యాథమెటికల్ కోర్సుని 80% మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని వదలొద్దు. మ్యాథమెటిక్స్ అనేది ప్రతి దానికి ఆగిపోతే ప్రపంచం మొత్తం మ్యాథమెటిక్స్ మీద నడుస్తుంది. ఇప్పుడు ప్రతి కోర్సు, ప్రతి టెక్నాలజీ, ప్రతి దాంట్లో కూడా లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్, డాట్ కనెక్షన్, ప్రతి స్కిల్ సెట్ కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లు, ఇండియాలో ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్సెప్ట్ గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 లాంటి తప్ప ప్రతి దాంట్లో కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో డెఫినెట్గా కంటే ఈ రోజు బెటర్ అయితే మీరు సక్సెస్ అయినట్టు తప్ప ఎవడబడితే ఎవరో వచ్చేది మోటివేషన్ చేసేసి మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు, మీరు లీడర్లు అయిపోతారు, కాళ్ళు లేనోడు అది సాధించాడు, వీళ్ళు లేనోడు అది సాధించాడు, ఇవన్నీ మోటివేషనల్గా ఎమోషనల్గా ఉంటాయి తప్ప అలా కాదని. మీరు చక్కగా కంపేర్ చేసుకోండి. మీరు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. మీరు వేరే వాళ్ళు ఉండడానికి ట్రై చేయొద్దు. మీరు మీలాగా ఉండండి. మీకు ఏం కావాలో మీరు ట్రై చేయండి. నిన్నటికంటే ఈ రోజు బెటర్గా ఉన్నట్లయితే సరిపోతుంది. ఫెయిల్ అవ్వడం, డిప్రెషన్ అవ్వడం, సూసైడ్ చేసుకోవడం అలాంటి చేయకూడదండి. ఎవరు హెల్ప్ చేయరండి. మన భూమి మీద మనమే హెల్ప్ చేసుకోవాలి. మన మీదే డిపెండ్ అవ్వాలి. పక్కన మనం మోసం చేశాడు, పక్కన మనకి హెల్ప్ చేయలేదు అనుకోవద్దండి. మనమే హెల్ప్ చేసుకుని మనమే ముందుకు వెళ్ళాలి తప్ప కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లైఫ్లో ఉండదు మనకి. ఏది కూడా సోషల్ మీడియా కానీ లేకపోతే ఎనీథింగ్ ఎక్సెస్ ఈజ్ ఆల్వేజ్ అ పాయిజన్ అండి. స్వామి వివేకానంద చెప్పారు. ఏది ఎక్సెస్ అవ్వకూడదండి. మనకి ఫుడ్ దగ్గర నుంచి ఏది ఎక్సెస్ అయినా కూడా డేంజరే. కాబట్టి వీలున్నంత వరకు సోషల్ మీడియాస్కి వాటికి కూడా లిమిటెడ్ పీరియడ్ పెట్టుకుని కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ముందుకెళ్ళి సరిపోతుంది. అలాగే మీరు కోర్సు డిసైడ్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కువగా అడ్వాన్స్ ట్రై చేయండి. వీఐటీకి వెళ్తే వీఐటీకే ట్రై చేయండి. అంతే తప్ప నేను యావరేజ్గా ఉన్న పర్లేదు నేను బాగా ఎక్స్ట్రీమ్గా పెర్ఫామ్ చేస్తానని చెప్పేసి ఏదో కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయి టాప్ బ్యాచ్లోకి వెళ్ళిపోవాలి మా అబ్బాయి, లేకపోతే నేను టాప్ బ్యాచ్లోకి వెళ్ళిపోతాను, అది చేస్తానని చెప్పేసి అలాంటిది ఏది చేయకూడదండి. అట్లాగే జనరల్గా నేను చెప్పాను కదా, మ్యాథ్స్ యావరేజ్గా ఉన్న, మ్యాథ్స్ వీక్గా ఉన్నా కూడా వీళ్ళంతకు మ్యాథమెటిక్స్ని వదలొద్దండి. ఎలాగా చెప్పాను, ఐఐటీ ఎగ్జామ్ చేసుకోండి. గవర్నమెంట్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఓడు మ్యాథమెటిక్స్లో ఉండాలి, బయటకు రాకూడదు. ఇంగ్లీష్ ఇవి ఉండాలి. సో ఇలాంటి